టెట్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రైమరీ స్కూల్ టీచర్లను టెన్షన్ పెట్టిస్తోంది. ఎస్జీటీ టీచర్స్ టెట్ పరీక్ష పాస్ కావడం తప్పనిసరని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. 2009 తర్వాత అంటే 16 ఏళ్ల క్రితం టీచర్లు కూడా నియమితులైన వాళ్లు కూడా టెట్ పాస్ కావాల్సిందే. ఇందుకోసం 2 ఏళ్ల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. టెట్ లేకుండా టీచర్లుగా ఉన్న వాళ్లు తెలంగాణలోని దాదాపు 30,000 మంది ఉన్నారు. ఏపీలో దాదాపు 40,000 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుపై ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. టెట్ పై పునఃసమీక్షించాలని కోరుతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అంటే ప్రైమరీ స్కూల్ టీచర్లకు సుప్రీంకోర్టు తీర్పు టెన్షన్ పెట్టిస్తుంది? సో ఈ టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో యూపీఏ ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ విద్యా హక్కు చట్టం ప్రకారం అంతకుముందు ఏంటంటే ఓన్లీ డిఎడ్ ఉంటే, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉంటే ప్రైమరీ స్కూల్స్లో బోధించడానికి ఎలిజిబిలిటీ, బిఎడ్ ఉంటే గనక హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్స్ అంటే 6th క్లాస్ టు 10th క్లాస్ బోధించడానికి ఎలిజిబిలిటీగా ఉండేది. అయితే అది చేసినా సరే మళ్ళీ టెట్లో క్వాలిఫై కావాలన్నది విద్యా హక్కు చట్టం తర్వాత తీసుకొచ్చారు. సో ఇది 2011 నుంచి టెట్ అన్నది మ్యాండేటరీగా అయింది. టెట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే వాళ్ళు ఎలిజిబిలిటీ. దానిలో కూడా మినహాయింపు ఇచ్చారు. జనరల్ కేటగిరీకి అయితే ఇన్ని మార్క్స్, ఆ తర్వాత బీసీలకు ఇంత, ఎస్సీ ఎస్టీ వికలాంగులకు ఇంత పర్సంటేజ్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా క్లారిటీగా ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేశారంటే మొన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారం పాత పద్ధతిలో అంటే 2011 జూలైకి ముందు రిక్రూట్ అయిన టీచర్లకు కూడా టెట్ క్వాలిఫైయింగ్ కంపల్సరీ చేస్తూ చెప్పారు. 16 ఏళ్ల క్రితం టీచర్లు అయిన వాళ్ళు కూడా టెట్ పాస్ కావాల్సిందే. అంత ముందు అయిన వాళ్ళు కూడా పాస్ కావాలి. 2011 తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా టెట్ ద్వారా టీచర్లుగా ఎంపికైన వాళ్ళే 2011 తర్వాత. కానీ దాన్ని ఇప్పుడు పాత ఆల్రెడీ 15-20 సంవత్సరాలుగా బోధిస్తున్న వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాయి, దానికి క్వాలిఫై అయితేనే మీ ఉద్యోగాలు ఉంటాయి లేకపోతే లేదు అంటే అది ఎట్లా వర్తిస్తుంది? వాళ్ళు ఆల్రెడీ అన్ని నిబంధనల ప్రకారం ఉద్యోగాలు పొంది వాళ్ళు ఆల్రెడీ 20 సంవత్సరాలుగా బోధిస్తున్నారు కదా. 20 years ఆల్రెడీ 16-17 years ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కళ్ళకు ఉంది. ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ మీరు టెట్ తప్పనిసరి అంటే ఇది దేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. చాలా మంది టీచర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీన్ని ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టులో. మళ్ళీ రివ్యూ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరికీ ఒకే రకమైన విద్యార్థులు ప్రమాణాలు ఉండాలని విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 23 స్పష్టం చేస్తోంది కదా. మరి ఏంటి ఇన్నేళ్లు దీన్ని అమలు విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించాలనుకోవచ్చు? సో మనతో పాటు అడుగుదాం. మీరు అన్నదే పిఆర్టీయు నేత ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే లైవ్లో మనతో పాటు సదానంద గౌడ్ గారు ఎస్టీయు నేత, చావా రవి గారు యూటీఎఫ్ నేత, హనుమంతరావు గారు తపస్ నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు ఫోన్ ఇన్ తీసుకుందాం. శ్రీపాల్ రెడ్డి గారు, సో ఈ టెట్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఉపాధ్యాయులకు కూడా తప్పనిసరిని సుప్రీంకోర్టు మొన్న తీర్పు వచ్చింది. ఎట్లా దీనిలో ఇప్పుడు తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏం చేయాలి ఈ విషయంలో? నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్. అయితే సార్ ఇప్పుడు ఇది వచ్చింది ఏంటంటే సార్ 2010లో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ టెట్ అనేది వచ్చిందో అప్పుడు విద్యా హక్కు చట్టం ప్రకారం అంటే అప్పటికి అన్ని రాష్ట్రాలలో మనలాగా ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో పరీక్ష నిర్వహించిన విధంగా రిక్రూట్మెంట్ టెస్టులు అవన్నీ కూడా లేక, అంటే ఇక్కడ కూడా చూడండి కొన్ని కేటగిరీస్ కి బ్యాక్లాగ్ వేకెన్సీలు ఉండడం వల్ల ట్రైనింగ్ లేకుండా ఇవ్వడం, ఇట్లా కొన్ని అందరు ఉపాధ్యాయులు కూడా క్వాలిఫైడ్ లేరు అనే ఉద్దేశంతో అప్పుడు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఆ సిద్ధం చేసిన సందర్భంలో ఉపాధ్యాయుడిగా నియామకం కావాలంటే టెట్ కంపల్సరీ అనేది చేశారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టీచర్ కావడానికి ఎలిజిబిలిటీ అన్నమాట. అయితే ఇప్పుడు ఆల్రెడీ టీచర్ కి ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది అది అర్ధరహితం. కాకపోతే ఏంటంటే అప్పుడు వాళ్ళు నిబంధనలు రూపొందించినప్పుడు ఏంటంటే ఇప్పుడు పనిచేసే టీచర్లు కూడా అందరు కూడా అన్ని క్వాలిఫికేషన్స్ అక్వైర్ చేసి ఉండాలి.
అంటే అక్కడ మీనింగ్ అంటే డిగ్రీతో పాటు బీఈడి, టీటీసీ లాంటి శిక్షణలు కావచ్చు. ఇక అప్పటికప్పుడు టెట్ అనేది వచ్చింది కాబట్టి ఆ టెట్ కూడా కంపల్సరీ అనేది ఒక మీనింగ్ లో వస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ క్వాలిఫికేషన్స్ లేని వారు ఎవరైనా ఉంటే 5 సంవత్సరాల్లో ఆ శిక్షణలు మరి పూర్తి చేసుకోవాలి, 5 సంవత్సరాల్లో క్వాలిఫికేషన్స్ అక్వైర్ చేసుకోవాలి అనేది ఆ చట్టంలో మరి ఆ నోటిఫికేషన్ ఆ జీవోలో ఇచ్చినటువంటి అంశం. అయితే 5 సంవత్సరాలు కూడా ఏంటంటే ఎట్లాగా ఆల్రెడీ ఉన్న టీచర్స్ కి అవసరం లేదు కదా అని ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. కాకపోతే అది రిక్రూట్మెంట్ వరకే పరిమితం అయిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే రీసెంట్ గా అంటే 15 తర్వాత 19లో 23లో మరి ప్రమోషన్స్ ఇచ్చే టైంలో కూడా దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే రీసెంట్ గా మరి ప్రమోషన్స్ ఇచ్చే టైంలో కొంతమంది ఆల్రెడీ ఏంటంటే 11 నుంచి అపాయింట్ అవుతున్న ఉపాధ్యాయులు టెట్ పాస్ అయ్యి వచ్చారు కనుక ఇది ప్రమోషన్ కి కూడా టెట్ కంపల్సరీ అనే విషయం. ఎక్కడ ప్రమోషన్ కి అర్హతలు అన్నకాడ యాజ్ పర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటాయో ప్రమోషన్ వాళ్ళకు కూడా అవే అర్హతలు ఉండాలి అని మాత్రం అందులో సూచించింది. అంటే రిక్రూట్మెంట్ కు టెట్ కావాలి కాబట్టి ప్రమోషన్స్ కి కూడా టెట్ పాస్ కావాలనేది అందులో మీనింగ్ రావడం వల్ల ఈ టెట్ ద్వారా వచ్చినటువంటి ఉపాధ్యాయులు కోర్టుకు మేలు ప్రమోషన్స్ మాకు మాత్రమే ఇవ్వాలని. ఎందుకంటే వాళ్ళకి తొందరగా ప్రమోషన్స్ వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు కోర్టుకు వెళ్తే అప్పుడు మేము అందరం కూడా ఇప్పుడు చర్చలో ఉన్నటువంటి ఉపాధ్యాయ నేతలు కూడా అప్పుడు ఢిల్లీకి రావడం జరిగింది. నేను పిఆర్టీ అధ్యక్షుడిగా మరి ఎన్సిటి చైర్మన్ గారిని తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని అందరిని కూడా కలిసి మరి అప్పుడు టెట్ అవసరం లేదనే నిబంధన, ఎందుకంటే ప్రమోషన్స్ కి అవసరం లేదు అనే దాన్ని మనం తీసుకురాగలిగినాం. తాత్కాలికంగా ప్రమోషన్స్ అయితే ఇప్పించగలిగినాం. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేసిందంటే హైకోర్ట్స్ ఏంటంటే అప్పుడు మద్రాస్ హైకోర్టు కానీ ఆ తర్వాత రాజస్థాన్ హైకోర్టు కానీ అప్పుడు వేర్వేరు హైకోర్టులు వేర్వేరుగా తీర్పులు ఇచ్చినాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో మరి మొన్న వచ్చినటువంటి జడ్జిమెంట్ సారాంశం ఎట్లా ఉందంటే టోటల్ గా అసలు ఉపాధ్యాయులు కంటిన్యూ కావాలంటేనే కంపల్సరీ అంటే ఆల్రెడీ పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా కంపల్సరీ టెట్ పాస్ కావాలి అనే సారాంశం వచ్చేటట్టుగా జడ్జిమెంట్ ఉంది. ఒకవేళ లేకపోతే ఒక 2 సంవత్సరాల లోపు వీళ్ళు టెట్ పాస్ కావాలని ఖచ్చితంగా పాస్ కావాల్సిందే అని చెప్పి మరి జడ్జిమెంట్ వచ్చింది. కానీ వాస్తవంగా టెట్ పరీక్ష కనుక చూస్తే టెట్ ఎగ్జామ్ తమిళనాడులో 1%, 2% పాస్ అయ్యారు, మొత్తం 98% ఫెయిల్ అయ్యారు. అంటే అందులో టీచర్స్ కాదు, ఆల్రెడీ బీఈడి చదివిన ఫ్రెష్ గ్రాడ్యుయేట్సే 98% టెట్ పాస్ కాలేకపోయారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా 50% ఉత్తీర్ణత శాతం ఉంది. కాబట్టి ఇది టెట్ అనేది ఇప్పుడు మొన్న మేము పోయినప్పుడు ఢిల్లీలో ఎన్సిటి చైర్మన్, ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారే అప్పుడు చైర్మన్ గా ఉన్నారు. వారు ఈ నిబంధన పెట్టినప్పుడు వారే ఆశ్చర్యపోయారు. ఇప్పుడు టెట్ పాస్ కామంటే నేను కూడా పాస్ కాలేను, ఇది అర్ధరహితమైన నిబంధన. ఎన్సిటి చట్టంలోనే మనకు విద్యా చట్టంలోనే ఈ మార్పు తీసుకురావాలి, ఒక అమెండ్మెంట్ తీసుకురావాలనే మాట వాళ్ళు అప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పటికే ఆ ఎన్సీఆర్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎన్సిటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అప్పటికే టెట్ 1, 2 ఉంది. ఇప్పుడు 3 థర్డ్ పేపర్ కూడా ప్రిపరేషన్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే థర్డ్ అంటే హెడ్ మాస్టర్. ఇప్పటి వరకు స్కూల్ అసిస్టెంట్ లెవెల్ వరకే టెట్ అవసరం ఉంది. కానీ హెడ్ మాస్టర్ కావాలన్నా జూనియర్ లెక్చరర్ కావాలన్నా కూడా థర్డ్ పేపర్ పాస్ కావాలని చెప్పి అప్పటికే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే కొత్తగా మరి నియామకం పొందే వాళ్ళకు మాత్రం ఈ నిబంధన తప్పనిసరి అవుతుంది. కాకపోతే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ నిబంధన సడలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా దీన్ని మరి రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మరి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలుపెట్టినాయి. అదేవిధంగా రివ్యూ పిటిషన్ కి వెళ్లాలని కూడా నిర్ణయించింది. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని, అదేవిధంగా మన కేంద్ర మంత్రుల సహాయంతో మరి ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి ఈ చట్టంలోనే ఒక నిబంధన మార్పు చేసి అసలు టెట్ అవసరము, ఆల్రెడీ ఉన్న ఉపాధ్యాయులకు అవసరం లేదు, ప్రమోషన్స్ కానీ యాజ్ వెల్ యాజ్ ఒక ఉపాధ్యాయుడిగా కంటిన్యూ కావాలన్నా కూడా టెట్ నిబంధన తప్పనిసరి కాదు అని ఒక మార్పు, చిన్న అమెండ్మెంట్ తేవాలనేది ఇప్పుడు ప్రయత్నం జరుగుతూ ఉన్నది భరత్ గారు. ఓకే 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 సో ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో సార్ రివ్యూ పిటిషన్ వేసే ప్రయత్నం చేస్తారు. అవును 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 సార్.
ఓకే ఓకే. సో మాట్లాడదాం, మిగతా గెస్టులు కూడా ఉన్నారు మనతో పాటు. సదానంద గౌడ్ గారు. సార్ నమస్కారము. నమస్కారం. ఏంటి దీని సొల్యూషన్ ఏంటి? ప్రత్యేకంగా ఈ టెట్ కు సంబంధించిన ఇష్యూ అనేది 2013 నుంచి ప్రారంభమైనది. ముందుగా మహారాష్ట్ర గవర్నమెంట్ లో ఆజాద్ ఎడ్యుకేషన్ సొసైటీ, అంటే అది మైనార్టీ సొసైటీ, వాళ్ళు మేము నియామకం చేసుకున్నప్పుడు మా ఇష్టానుసారంగా చేస్తామని వాళ్ళు నియామకం చేస్తే ఆ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు వారికి అనుమతించలే. అప్పీల్ కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్లారు. అప్పుడు అదే సందర్భంలో గుజరాత్ గవర్నమెంట్ కూడా అక్కడ కూడా సెంట్ స్కావేర్ కాలేజ్ వాళ్ళు కూడా మైనార్టీ సంస్థ, వీళ్ళు కూడా మేము సొంతంగా నియామకాలు చేసుకుంటాం, టెట్ మాకు సంబంధం లేదని పోయారు. తమిళనాడులో మొన్న జరిగిన కేసు, మొన్న ఇష్యూ అయిన కేసు ఏమంటే టీచర్స్ ప్రమోషన్ సంబంధించిన దాంట్లో వెళ్లారు. ఇది ఇంకొక వే. అదే సందర్భంలో రాజస్థాన్ గవర్నమెంట్ లో కూడా అన్ఎయిడెడ్ టీచర్స్ వాళ్ళంతా కూడా మేము మా ఇష్టానుసారంగా నియామకం చేస్తాం, టెట్ మాకు అవసరం లేదని వాదనలకు దిగిన సందర్భంలో ఆయా దాదాపుగా 12-13 రాష్ట్రాలలో ఈ టెట్ పైన భిన్న అభిప్రాయాలు వచ్చి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వడము, ఆ తర్వాత డబుల్ బెంచ్ ఇవ్వడము. రాజస్థాన్ లో అయితే 3-man కమిటీ జడ్జిమెంట్ ఇచ్చారు. 2 జడ్జిలు టెట్ లేకుండా రిక్రూట్మెంట్ చేసుకోమని ఇచ్చారు. రకరకాల కేసెస్ వచ్చాయి. వీటన్నిటిపైన చివరికి ఔరంగాబాద్ కేసు, ఇవన్నీ రకరకాల కేసుల చివరికి ఎక్కడికి పోయిందంటే బంతి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే ఈ అన్ని రాష్ట్రాలు ఉన్న కేసులను చూసి 2011 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులకు ఎవరికి కూడా టెట్ అవసరం లేదనేది స్పష్టమైన, అందులో ఆర్టీ 2009 వచ్చిన తర్వాత మిగతా అంశాల వరకు చూసినట్టయితే ఎక్కడ కూడా స్పష్టత వాళ్ళకి లేదనేది చట్టంలో కల్పించబడ్డది. చివరికి ఎట్లయిపోయిందంటే ఈ రోజు వచ్చిన జడ్జిమెంట్ చూసినట్లయితే ఎవరైతే ఉపాధ్యాయులు 5 సంవత్సరంలో లోగా ఉన్న వాళ్ళు టెట్ పాస్ కాకుండా పర్వాలేదు, కానీ 2 సంవత్సరంలో లోపల సర్వీస్ ఉన్న వాళ్ళంతా కూడా తప్పనిసరిగా టెట్ పాస్ కావాలి. పాస్ కాకపోతే మీ ఉద్యోగం నుంచి తొలగించబడుతుంది. ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు? తెలంగాణలో ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు? ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు? ఈ లెక్కలు చూసుకుంటే ఒక 60,000 మంది, అంటే టోటల్ గా 2 సంవత్సరాల లోపు అంటే దాదాపుగా అక్కడే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక 20,000 మంది ఉంటుండొచ్చు. అంటే టు బి రిటైర్మెంట్ రైట్ దగ్గరగా ఉన్న వాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళు, అంటే 2011 కన్నా ముందు ఉన్న వాళ్ళు అపాయింట్ అయిన లో ఎక్కువ ఉంటారు. దాదాపు ఈ మధ్య కాలంలో తెలంగాణ గవర్నమెంట్ లో మాత్రం చాలా వరకు టెట్ పాస్ అయ్యేది. ఈ మధ్య కాలంలో ఎందుకు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటామన్న ఆలోచనతోని మనం కూడా ఉపాధ్యాయ సంఘాలుగా మేమందరం కూడా ఢిల్లీకి వెళ్ళి ఉన్నాము. పిఆర్టీయూ పక్షాన, ఎస్టీయూ పక్షాన, యూటీఎఫ్ పక్షాన, తపస్ పక్షాన కూడా ఢిల్లీ వరకు వెళ్ళి చాలా ప్రయత్నం చేసినాం. మంత్రులను కలవడం జరిగింది. అక్కడ చైర్మన్ రాశారు, చాలా మంది రాశారు, ఎందుకు ప్రమోషన్ లో దానిలో ఇబ్బంది కావద్దని రాశారు. మళ్ళీ ఆ తర్వాత ఏ ఇబ్బంది ఎట్లా వస్తుందనే ఉద్దేశంతోనే చాలా మంది రాయడం జరిగింది. రాసిన సందర్భంలో చివరికి ఈ రోజు ఇలాంటి ఆదేశాలు రావడం అనేది ఉపాధ్యాయులు, అంటే అందులో లాస్ట్ లో సుప్రీంకోర్టు తీర్పు మాత్రం చాలా ఘోరమైన గా భావించాం. అవార్డు చూసినట్టయితే ఒకవేళ 2 సంవత్సరాల లోపల పాస్ కాకపోతే ఉద్యోగం నుంచి నిర్బంధంగా ఉద్యోగం నుంచి తొలగించబడతారు. వారికి పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నా లేదా అనేది కూడా ఇబ్బందికరం. మరి ఈ అన్ని పరిశీలించినట్లయితే తప్పకుండా కేరళ విద్యాశాఖ మంత్రి నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు. మేము స్పెషల్ లీవ్ ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తున్నాము, మా కేరళ రాష్ట్రం పక్షాన వెళ్తున్నామని స్పష్టంగా ఇచ్చారు. మరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇదే ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం పై తీసుకురావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా, ఎందుకంటే ఇది కోర్టు ఇచ్చే తీర్పు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశీలిస్తుంది. విద్యాశాఖ మంత్రి గాని ఇతర మంత్రులు గాని వీటిపై జడ్జిమెంట్ నుంచి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. లేని పక్షంలో ఉపాధ్యాయ రంగానికి గతంలో నియామకమైన వాళ్లకు, గతంలో టెట్ పాస్ అయిన అందరూ కూడా పాస్ కావాలా, అదే విధంగా ఇది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రైమరీ సెక్టర్ కింద చూపించారు. ఆ తర్వాత వాళ్ళకు ఇందులో నమోదు చేయబడ్డారు. అంటే ఇందులో కొంచెము ఏమైనా అమెండ్మెంట్స్ చేయదలుచుకుంటే తప్పకుండా ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వము అన్ని రాష్ట్రాల యొక్క
పరిస్థితులను గమనించి ఆ ముఖ్యమంత్రులతో గాని లేదా కేంద్ర విద్యాశాఖ మంత్రి వర్యులు తప్పకుండా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒకసారి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆలోచిస్తే తప్ప ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అమెండ్మెంట్ చేయగలిగితే, అమెండ్మెంట్ ఎవరు చేయగలరు? పార్లమెంట్ లో చేసుకోవాలి. అమెండ్మెంట్ పార్లమెంట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయవలసిన పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఏ నిర్ణయమైనా ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా వచ్చేదానికి వర్తిస్తే కానీ పాత వాళ్ళందరూ కూడా ఇది చదవాలి, పాత వాళ్ళందరూ ఇది పాస్ కావాలన్నది ఈ రెట్రోస్పెక్టివ్ అన్నది ఉండదు. విద్యా హక్కు చట్టం చేసేటప్పుడు ఇది ఆలోచించలేదా? అప్పట్లో ఈ విద్యా హక్కు చట్టములో ఉన్న ఏది కూడా అమలు పడతలు ఇప్పటికి కూడా చెప్తున్నాను. అందులో ఏది కూడా 25% మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వన్నారు. ప్రైవేట్ ఇస్తున్నా? నారాయణ ఇస్తుందా, శ్రీ చైతన్య ఇస్తున్నదా, భాష్య ఇస్తుందా? ఏ కార్పొరేట్ స్కూల్ కూడా ఇవ్వట్లే. అది మీరు చెప్పే మాట వాస్తవం భరత్ గారు. అది అక్కడికి వచ్చే వరకేమో అమలు చేయలే, మరి ఇక్కడికి వచ్చే వరకేమో అమలు చేస్తాం మేము కూడా. అయినా నాకు కూడా అర్థం కాదు, ఎవరికి లేని ఈ టెస్టులు ఆల్రెడీ బిఎడ్ డిఎడ్ చేస్తే ఓకే, గానీ ఈ ఉపాధ్యాయులకు మాత్రమే టెట్, మళ్ళీ ఇంకా క్వాలిఫికేషన్ ఇవన్నీ ఎందుకు పెట్టారు? మిగతా ఏ ఉద్యోగమైనా పర్లేదు కానీ దీనికి మాత్రమే టెట్, ఇంకా కొత్తగా ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళు మెరిట్ ఉంటేనే కదా డిఎస్సీలో కొట్టేది. మీరు చెప్పే మాట 100% వాస్తవం. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో ఈ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ లో నియామకాలు చాలా జరుగుతుంటూ వచ్చాయి. ఈ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఇష్టానుసారంగా నియామకాలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఎక్కడో ఒకసారి కేంద్ర స్థాయిలో ఈ చర్చకు వచ్చింది. ఇది వచ్చిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వము యాక్ట్ తీసుకుని రావాలి, నాణ్యమైన విద్యను అందించాలని ఆలోచించింది. నాణ్యమైన విద్య అందించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు ఖర్చు పెడుతున్నారు, అందులో అనుమానం లేదు. కానీ ఆ ప్రైవేట్ సెక్టర్ మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ ఎక్కడన్నా ఉందా? నియంత్రణ లేదు వాళ్ళ పైన. ఎందుకంటే పర్యవేక్షణ అధికారులు ప్రభుత్వంలో పనిచేసే పాఠశాలనే పర్యవేక్షణ లేదు ఆయన చాలా రాష్ట్రాలలో. మరి ఎవరు పర్యవేక్షణ చేస్తారు? కాబట్టి ఇది టెట్ పాస్ అయ్యి వస్తే బాగుంటుంది అనేది ఒకటి కొత్తగా తీసుకొచ్చి ముందు పెట్టిన మాట వాస్తవం. మరి అదే విధంగా చూసినట్టయితే మీరు అన్నట్టు 16 ఏళ్ళు 20 ఏళ్ల కింద అపాయింట్ అయిన వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ పరీక్ష రాయాలా, లేకపోతే నీ ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోయిన సందర్భంలో ప్రభుత్వము డిస్మిసల్ చేసినట్లయితే పెన్షన్ ఇవ్వనా లేదా, ఇవన్నీ కూడా ఇంకోరన్నా కొట్టుకోతారు రేపు మళ్ళీ. కాబట్టి ఇది టర్మినేట్ చేయాలి. టర్మినేట్ అండ్ డిస్పోజల్ అనేది అలాంటి పదాలు జడ్జిమెంట్ లో రావడం అనేది చాలా శోచనీయం, విచారకరం. కాబట్టి ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం దానిపైన ఆలోచన చేయాలి. తప్పదు ఇక రాష్ట్రాలు ఇప్పుడు, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి అంతకన్నా 11 కన్నా ముందు ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షకు రాయకుండా వాళ్ళందరూ కూడా మినహాయింపు ఇవ్వాలనేది మనం కోరుతున్నాం. దానికి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తప్పదు ఆ పరిస్థితి. చట్టం సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, అది ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మరొక మారైన పునః పరిశీలించాలి అవకాశం ఉంది, తప్పదు. ఎందుకంటే జిఎస్టీ పైన మనం చూసాం కదా, మార్పులు చేర్పులు వచ్చిన సందర్భంలో కూడా ఆర్థిక మంత్రికి అందరూ కూర్చొని చేసింది, తప్పే ఉంది ఇందులో. ఇప్పుడు కాబట్టి జడ్జిమెంట్ అనేది జరిగింది, ఆ జడ్జిమెంట్ తప్పు అనడానికి మనం వీల్లేదు, జడ్జి తప్పు పట్టే పరిస్థితి లేవు. తప్పు పెట్టకపోవచ్చు కానీ తీర్పును దాని రిపర్కేషన్స్ ఆలోచించాలి. తీర్పుకు సంబంధించి తీర్పు అనేది మాత్రం ఎవరు కూడా ఆ తీర్పు పైన అంత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చాలా గందరగోళంగా మానసిక ఆందోళనకు గురైపోతున్నారు. ఇదే అంటే ఇప్పుడు శ్రీపాల్ స్పష్టంగా చెప్పారు, ఈ పరీక్ష కొత్తగా ఇప్పుడు రాయాలా అంటే ఆందోళన సహజంగా వస్తుంది. నేను బోధన చేస్తూ చేస్తూ వెళ్ళిపోతున్నా. మరొక మారు అందులో చూసినట్టయితే టెట్ లో కూడా ఏమైందంటే సోషల్ సబ్జెక్టు చెప్తాయన్నా మ్యాథ్స్ రాదు, బయోసైన్స్ చెప్తాయనకు లెక్కలు రావు. అంటే నాకు సంబంధం లేని సబ్జెక్టు కూడా నేను రేపు పరీక్ష రాయాలందుకు, నాకు తెలియని సబ్జెక్టు కూడా. నేను ఎప్పుడో 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలో చదివిన సబ్జెక్టులు కాక అదర్ దాని సబ్జెక్టులు కూడా. ఎస్పెషల్లీ ఆర్ట్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆర్ట్స్ వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఇబ్బంది అవుతుంది. బయోసైన్స్ వాళ్ళకి కూడా రాదు మ్యాథ్స్, బయోసైన్స్ వాళ్ళకి కూడా ఉండదు, డిగ్రీలో ఉండదు. ఇవన్నీ కూడా అక్కడ 15 మార్కులు రాసుకుంటా పోతే ఇక ఖచ్చితంగా 60 మార్కులు కావాలి మేము పాస్ కావాలంటే. కొంచెం బాధాకరం, ఇబ్బందికరం. మేము మొన్న వెళ్ళిన సందర్భంలో జాక్టో పక్షాన, యూఎస్పీ పక్షాన, మరి పిఆర్టీ పక్షాన కూడా వెళ్ళిన సందర్భంలో ఎన్సిటి చైర్మన్ అడిగాం,
భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా టెట్ పెట్టేది ఉంటే ఆయా సబ్జెక్టులకు అనుకూలంగా ఎవరు ఏ సబ్జెక్టును వాళ్ళకి ఆ పరీక్షలో నిష్ణాతులుగా పరీక్ష పెట్టండి, ప్రశ్నాపత్రంలో మార్పులు చేయండి అని కూడా మేము లేఖ కలిసి ఇచ్చాం. ఇచ్చిన సందర్భంలో తప్పకుండా మేము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తాం. ఆ మేరకు ప్రశ్నాపత్రంలో కూడా మార్పులకు మీకు ఆదేశాలు ఇస్తామని కూడా అక్కడ స్పష్టంగా కన్వీనర్ అండ్ చైర్మన్ చెప్పి ఉన్నారు. ఈ లోపు మేము ఆ ప్రమోషన్స్ వచ్చేసినాయి, మేమంతా రిక్రూట్మెంట్ అయిపోతుంది కాబట్టి మేము కూడా ఆ వైపు మరొకసారి మేము ఆలోచన చేయలే. ఈ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్టు ఉపాధ్యాయులు అందరి పైన పడ్డది. ఇప్పుడు చాలా మానసిక ఆందోళనతో ఉన్నారు. అంటే ఇప్పుడు చావరాజు గారు ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది 2009-10 బిఫోర్ రిక్రూట్ అయిన అందరా, ఓన్లీ హెచ్జిటిలో స్కూల్ అసిస్టెంట్లు అందరికీ వర్తిస్తుందా? చావరాజు గారు నమస్తే అండి. భరత్ గారు నమస్తే. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనకరంగా ఉన్నటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మీద మీరు డిబేట్ పెట్టడం సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఎఫెక్టెడ్ టీచర్స్ ఆందోళనకరంగా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఇవాళ మనం చూసినప్పుడు మొన్న 1 సెప్టెంబర్ నాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ రోజు మొత్తం ఈ గందరగోళానికి కారణమైంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఇంతమంది మన వాళ్ళు చెప్పినట్టు మైనారిటీ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన కేసే ఉండొచ్చు, కానీ దాంట్లో అదర్ కేసెస్ కూడా కంబైన్ చేశారు. తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రమోషన్ ఆస్పిరెంట్స్ వేసినటువంటి కేసులు కూడా ఉన్నాయి. 2-3 ఏళ్ల క్రితం తమిళనాడులో ప్రమోషన్స్ ఉండాలంటే మీ వాయిస్ కట్ అవుతుంది రవి గారు. వాయిస్ వస్తలేదు రవి గారు రావట్లేదు. ఎస్ హనుమంతరావు గారు మీరు చెప్పండి. నమస్కారం అండి భరత్ గారు, ధన్యవాదాలు. ఇట్ ఈస్ ఏ బర్నింగ్ టాపిక్. ఇట్స్ అవర్ డ్యూటీ. ఎందుకంటే పాపం ఇప్పుడు కొత్తగా పాత వాళ్ళందరికీ తీర్పు రెట్రాస్పెక్టివ్ వర్తింపు చేయడం అన్నది అన్యాయం ఇక్కడ. హలో, యా వినపడుతుందండి? హనుమంతరావు గారు మీరు చెప్పండి. సంబంధించి మీరు ఒకసారి మళ్ళీ లాగిన్ కండి. చావరావి గారు ఒకసారి హనుమంతరావు గారు మాట్లాడతారు. ఎస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వచ్చింది కాబట్టి కాకుండా రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆర్టీఈ యాక్ట్ 2009 లోపట టీచర్స్ 2 కేటగిరీస్ గా డివైడ్ చేసిండ్రు, రికగ్నైజ్డ్ చేసిండ్రు. 2010 కన్నా ముందు ఒకటి ఏదంటే నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్సిటి 23 ఆగస్ట్ 2010, దాంట్లో 2 కేటగిరీ చేశారు. 2010 కన్నా ముందు, 2010 తర్వాత అనేటువంటిది. దీంట్లో ఏం చేసిందంటే మళ్ళా 2017 లోపట ఈ టెట్ అనేటువంటిది 5 years లోపట ఎగ్జామ్షన్ ఇచ్చింది, 5 years లో కంప్లీట్ చేయాలని. తర్వాత 31 మార్చ్ 2019 లోపట 5 to 9 years ఎగ్జామ్ చేసిండ్రు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సుప్రీంకోర్టు ఈ పాయింట్ ని కన్సిడర్ చేయలేదు. బిఫోర్ అంటే ప్రియర్ టు 2010, ఆఫ్టర్ 2010 అని. కాబట్టి వీళ్ళందరినీ ఏం చేసిందంటే ఈ ఎన్సిటి నోటిఫికేషన్ లోపట అమెండ్మెంట్ చేసిన దాంట్లోపట 5 years ఇచ్చి ఎగ్జామ్స్ ఇచ్చిండ్రు, 9 years ఇచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు దీన్ని కంపల్సరీగా చేసిండ్రు. ఇది చాలా తప్పు. కాబట్టి దీని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ప్రతి రాష్ట్రానికి ఉంది. కేంద్ర ప్రభుత్వమైనటువంటి పూర్తి బాధ్యత కూడా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని 2010 కన్నా ముందు అపాయింట్ అయినటువంటి టీచర్స్ కు ఆల్రెడీ దే ఆర్ క్వాలిఫైడ్. కాబట్టి వాళ్లకు మరి ఎలాంటి టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయకూడదు. 2010 తర్వాత చాలా రాష్ట్రాల్లో పట ఇంప్లిమెంట్ అయింది. మన రాష్ట్రంలో కూడా 2010 తర్వాత టెట్ ఉన్నటువంటి వాళ్ళే ఎగ్జామ్ రాసిండ్రు. అంటే 2012 డిఎస్సి స్టార్ట్ అయింది. కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో పట 2012 కాదు 15, 17 రిక్రూట్మెంట్ అయినప్పుడు వితౌట్ టెట్ కూడా వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ కొద్ది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అట్లా 2010 కన్నా ముందు అప్పయినటువంటి వాళ్ళు మనం బేస్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో పట మనం వాళ్ళకి ఎగ్జామ్ చేయాలనేటువంటిదే ముఖ్యమైనటువంటి ఇష్యూగా మనం ఇప్పుడు పరిగణిస్తున్నాం. కాబట్టి ఎన్సిటి గైడ్ లైన్స్ లోపల ఉన్నటువంటి వాటినే మనం రేజ్ చేస్తున్నాం.
కాబట్టి ప్రియర్ టు 2010 దే ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఎనీ టెస్ట్ యాజ్ దే ఆర్ వెల్ క్వాలిఫైడ్ అట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ ఏమున్నాయో అన్ని ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి సార్ అంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ సెక్టారే కాదు, ప్రైవేట్ సెక్టార్ లో కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి వాళ్ళకు ఉండే క్రమం లోపట 1 to 8th క్లాస్ అంటే ఒక సిస్టమ్ మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ ఉందంటే కన్ఫ్యూజన్. మిగతా స్టేట్ లోపట ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 1 to 8th ఉంటుంది, మన దగ్గరకు వచ్చేసరికి 1 to 5th ఉంటుంది, మళ్ళీ దాన్ని 1 to 7th అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటుంది, 1 to 6 to 10th క్లాస్ ఉంటుంది. కానీ అక్కడ మిగతా స్టేట్ లోపట లేదా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ లోపట ఏముంటుందంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 1 to 8th, సెకండరీ ఎడ్యుకేషన్ అంటే 9th to 12th. ఈ ప్రాబ్లం అనేటువంటిది ఉండడం వల్ల మేజర్ గా ప్రమోషన్స్ అప్పుడు ఇష్యూ అనేటువంటిది వస్తుంది. కాబట్టి వీటిని మనం కవర్ చేయాలంటే ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఏమన్నారంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లోపల చేంజ్ అనేటువంటిది కంపల్సరీగా తీసుకురావాల్సినటువంటిది. దాంట్లో ఏముంటుంది, పేపర్ 1 ఏమో ప్రైమరీ స్కూల్స్, పేపర్ 2 ఏమో సెకండరీ స్కూల్ సంబంధించినటువంటిది. మరి పేపర్ 1 లో ఏముంటుంది, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, చైల్డ్ పెడగాగి అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేటువంటిది. దీంట్లో 150 మార్క్స్ కు జనరల్ గా పాస్ పర్సంటేజ్ పెడతాం ఏముంటా అంటే 35%, 36% ఉంటది. కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా ఏం చేశారంటే 60% ఫర్ ఓసీస్ అండ్ అకార్డింగ్ టు ద రిజర్వేషన్ ఆఫ్ ద స్టేట్స్. ఏ స్టేట్ లో రిజర్వేషన్ ఎట్లా ఉంటుందో, ఎట్లా అప్లికబుల్ దానికి ఒక స్పెసిఫిక్ గా మెన్షన్ చేయకుండా ఇచ్చిండ్రు. మన రాష్ట్రం లోపల బీసీలకు సంబంధించినటువంటిది 50%, అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి 40%. ఈ విధంగా చేయడం వల్ల కొద్దిగా పేపర్ అనేటువంటిది ప్రాబ్లం అవుతున్నటువంటిది. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల కింద 25 సంవత్సరాల కింద ఎగ్జిక్యూటివ్ టీచర్ అపాయింట్ అయినటువంటి వ్యక్తి ప్రైమరీ స్కూల్ లోపల చెప్పేటువంటి వ్యక్తి, ఆయనకు పేపర్ 2 రాయాలంటే డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ ఉన్నావో ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటిది మేజర్ గా అంటే లాంగ్వేజ్ 1 కంపల్సరీ, లాంగ్వేజ్ 2 కంపల్సరీ, ప్లస్ మ్యాథ్స్ సైన్స్ రిలేటెడ్ గా 60 మార్క్స్ ఉంటాయి. ఒకవేళ డిగ్రీలో మ్యాథ్స్ సైన్స్ బేస్ లేకుంటే సోషల్ స్టడీస్ ఉంది అనుకోండి, సోషల్ స్టడీకి 60 మార్క్స్. ఆ స్టాండర్డ్ ఏముంటుంది, హయ్యర్ స్టాండర్డ్ ఉంటుంది. కాబట్టి ఈ 20 years గ్యాప్ లోపల, నియర్ 20-25 గ్యాప్ లోపల ఆ సబ్జెక్ట్ అనేటువంటిది కమాండ్ లేకుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి మ్యాథ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ తపస్సు నుంచి మేము ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నాం సార్. ఏంటిదంటే ప్రధానమంత్రి గారికి ప్రతి జిల్లా నుంచి దేశవ్యాప్తంగా మా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘ్ ABRS సూచన మేరకు ప్రతి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రి గారికి ఈ యొక్క ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ హనుమంతరావు గారు తపస్సు RSS అనుబంధ సంఘం కాబట్టి అధికారంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి విద్యా హక్కు చట్టంలో మేము ABRS కి అనుబంధం సార్. అదే ABRS ఐడియాలజికల్లీ అసోసియేట్ టు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కదా నేను అనేది. లేదు సార్, ఐడియాలజీ అనుబంధం కాదు మాది. ABRSM నేషనల్ లెవెల్ ఉన్నటువంటిది, KG to PG ఉన్నటువంటి ఆర్గనైజేషన్, దాని అనుబంధంగా పనిచేస్తాం. ఐడియాలజికల్ గా ఉండొచ్చు, మేము అది అంటలేం, ఖచ్చితంగా ఉంటాం. అట్లా ఐడియాలజికల్లీ RSS అనుబంధమే కదా, కాదంటారా? ఆ అనుబంధంగా సార్ ఐడియాలజికల్ గా ఉన్నాయి. ఐడియాలజికల్లీ RSS కమిటెడ్ కదా. సో ఇప్పుడు అత్యంత దగ్గర భారతీయ జనతా పార్టీకి అత్యంత దగ్గర సంఘం ఏంటంటే తపస్సే, అంతే అవునా? లేదు, అట్లా క్రియేట్ చేస్తారు సార్ సోదర సంఘాలు అట్లా. కానీ మేము ఎప్పుడు UTF అయినా STU అయినా మిగతా సంఘాలన్నీ లెఫ్ట్ లీనియంట్, మీరు రైట్ లీనియంట్. సో రైట్ ఐడియాలజీ. సో మీకు అవకాశం ఉందంట, మీరు కొంత ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ కోర్టులు కేసులు బదులు విద్యా హక్కు చట్టంలోనే మార్పు చేస్తే సాధ్యం. నా ఉద్దేశం ఏంటంటే ఎందుకు ఈ చర్చ పెట్టామంటే ఒక విషయం చెప్పాలి. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం రిక్రూట్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళా కొత్తగా నేర్చుకోవాలని ఉద్యోగం అంటే అదొకటి కష్టం. రెండోది ఉపాధ్యాయులకే ఇన్ని రూల్స్. ఆల్రెడీ టెట్ లేకపోతే D.Ed, B.Ed ఇవన్నీ చదువుకున్న తర్వాత మళ్ళీ టెట్ ఒకటి పెట్టారు. ఆ టెట్లో ఇంతకుముందు సదానంద్ గారు చెప్పినట్టు
దానిలో మ్యాథ్స్ వాడు ఆర్ట్స్ చదవాలి, ఆర్ట్స్ వాళ్ళు మ్యాథ్స్ చదవాలట. ఇది ఎక్కడి రూలో అర్థం కాలేదు ఒకటి. రెండోది ఉపాధ్యాయులకి ఇప్పుడు ఏదో కలెక్టర్కి ఇచ్చినంత జీతం ఇచ్చినట్టు ఇన్ని రకాల రూల్స్, ఆ రిక్రూట్మెంట్కి ఇన్ని రకాల రూల్స్ మిగతా ఎవరికి లేవు. మిగతా ఏ పోస్టులు గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా ఉన్నాయి కదా, టీచర్లే కాదు, మిగతా ఉద్యోగాలు చాలా ఉన్నాయి కదా. డాక్టర్లకు అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూ కూడా ఉండదు. డైరెక్ట్గా ఎంబీబీఎస్ డాక్టర్ అయితే నాకు తెలిసి ఆ వచ్చిన క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇచ్చేస్తారు ఉద్యోగాలు. సో ఈ ఉపాధ్యాయులకి ఇన్ని రూల్స్ ఎందుకని అనిపిస్తుంది అంటే మేబీ ఏంటంటే విద్యార్థుల్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళు క్వాలిఫైడ్ ఉండాలని. కానీ జీతాలు కూడా అదే స్థాయిలో ఉండాలి కదా. మరి అత్యున్నత అందరికంటే జీతాలు ఈ టీచింగ్ ప్రొఫెషన్లో ఉండాలని అంటారు కదా. ఎందుకంటే ఎంతో ఒక డాక్టర్ని తీర్చిదిద్దుతారు, ఒక ఇంజనీర్ తీర్చిదిద్దుతారు, ఒక అందరినీ తీర్చిదిద్దుతారు. జీతాలేమో ఆ స్థాయిలో ఉండవు, టెస్టులేమో ఇన్ని ముందు డిఎడ్ చదవాలి. ఇప్పుడైతే ఆ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే వాళ్ళకు బిఎడ్ సరిపోదు, ఓన్లీ డిఎడ్ క్వాలిఫికేషన్ మాత్రమే అవసరం అన్నారు. బిఎడ్ చదివిన వాళ్ళు మళ్ళీ డిఎడ్ చేశారు. మళ్ళీ డిఎడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి టెట్ పెట్టారు. ఆ టెట్లో క్వాలిఫైయింగ్ ఇదే ఇబ్బంది. పాపం ఆర్ట్స్ వాళ్ళు సోషల్ సైన్స్ చదివిన వాళ్ళు మ్యాథ్స్ లో క్వాలిఫై కాలేరు. ఇక్కడ అంటే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు ఉపాధ్యాయుల్ని ఎందుకన్న ఉద్దేశంతోనే చర్చ ఏంటంటే ఉపాధ్యాయులకు ఇన్ని క్వాలిఫికేషన్ 2009 వచ్చిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిండు ఎన్టీటీ 23 ఆగస్ట్ 2010 లో. చెప్పండి మీరు అన్నది కరెక్ట్ సార్. ఒక్కడేందంటే ఈ సుప్రీం కోర్టులో మనము ఆర్టీ యాక్ట్ నోటిఫికేషన్ ఎన్సిటి 23 ఆగస్ట్ 2010 లో టీచర్స్ 2 కేటగిరీస్ గా చేశారు సార్. ఒకటి 2010 కన్నా ముందు అపాయింట్ అయిన వాళ్ళు ఒక కేటగిరీ, 2010 తర్వాత అపాయింట్ అయిన ఒక కేటగిరీ. కాబట్టి 2010 కన్నా ముందు అపాయింట్ అయినటువంటి వాళ్ళకు ఎలాంటి టెస్ట్ లేదు, వాళ్ళకు దే ఆర్ కంప్లీట్లీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఎనీ టెస్ట్ అనేటువంటిది క్లియర్ గా నోటిఫికేషన్ లో ఉంది. ఇక్కడ ఈ పాయింట్ అనేటువంటిది సుప్రీం కోర్టు లోపల కరెక్ట్ గా రిప్రజెంట్ చేయలేదేమని మాకు అనిపిస్తుంది. కాబట్టి దాన్ని మనం రిప్రజెంట్ చేసి సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయ సంఘాల పైన ఉంది. డెఫినెట్ గా దానిపైన చేద్దాం. 2010 కన్నా ముందున్న వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్షన్ అనేటువంటిది ఇవ్వాల్సి అనేటువంటిదే లక్ష్యం సార్. ప్రసన్న కృష్ణ గారు జాయిన్ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి, మొన్న చాలా దగ్గరగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించారు. చాలా దగ్గరగా ఓడిపోయారు, ఓట్లు చాలా బాగా తెచ్చుకున్నారు. చెప్పండి ప్రసన్న కృష్ణ గారు. నమస్తే అండి భరత్ గారు. నమస్తే. అండ్ మిగతా ప్యానలిస్ట్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్. రైట్, ఒక మంచి డిస్కషన్. యాక్చువల్ గా ఇది ఆగస్టు 31, 2025 రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ కి సంబంధించినటువంటి డిస్కషన్ ఇది. వాస్తవానికి మనం ఎప్పుడు పెట్టుకోవాల్సి ఉంది, ఎందుకంటే చాలా మంది, కొన్ని వేల మంది టీచర్స్ సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో సుప్రీంకోర్టు దీపాంకర్ మిశ్రా గారు, మన్మోహన్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది ఆర్టీ 2009 యాక్ట్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్. ఇంతకుముందు మిత్రులు మన ఏబిఆర్ఎస్ఎం కి సంబంధించినటువంటి ఒక మిత్రులు మాట్లాడుతూ 2010 ఆగస్టు 23 రోజు ఎన్సిటి ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ వారు పాయింట్అవుట్ చేయడం జరిగింది. అంటే ఆ నోటిఫికేషన్ జనరల్ గా ఫస్ట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అది. అంటే టెట్ అనేది తప్పనిసరిగా చేస్తూ 2010 ఆగస్ట్ 23 రోజు ఆ ఎన్సిటి ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్. దాని తర్వాత కూడా మళ్ళీ 2014 లోపల ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్సిటి. అంటే 2 నోటిఫికేషన్స్ ఇచ్చింది. 2014 ఎన్సిటి నోటిఫికేషన్ లోపల ప్రమోషన్స్ లోపల కూడా టెట్ ఈస్ మ్యాండేటరీ, టెట్ ఈస్ కంపల్షన్ అని చెప్పేసి ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దరిమిల, మన రాష్ట్రం కొత్తగా ఏర్పాటైనటువంటి దరిమిల ఆ నోటిఫికేషన్, 2వ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి కొంత రిలాక్సేషన్ ఇస్తూ మనము మన రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ 51 తీసుకొచ్చింది. జియో నంబర్ 51 ఏం చెప్తా ఉంటది అని అంటే 2010 ఏప్రిల్ 1, ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 లో ఇనాక్ట్మెంట్ జరిగిన దాని ఇంప్లిమెంటేషన్ 2010 ఏప్రిల్ 1 నుంచి వచ్చింది. కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ కు ముందు, అంటే ఇంప్లిమెంటేషన్ కావడానికన్నా ముందు ఎవరైతే ఆల్రెడీ రిక్రూట్ అయినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఎక్సెప్షన్ ఇద్దాము, వారికి మినహాయింపు ఇద్దాము అని చెప్పేసి ఈ 2010 కు సంబంధించినటువంటి ఎక్సెప్షన్ కు సంబంధించినటువంటి జీవోను మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
సో మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఎప్పుడైతే ఎన్సిటి మొదటి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మద్రాస్ హైకోర్టు లోపల చాలా మంది టీచర్స్, టీచర్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఈ జడ్జిమెంట్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ ఛాలెంజ్ చేశారు. సో చేస్తే మొన్న అంటే మద్రాస్ హైకోర్టు మొన్న జూన్ 2025 లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని, 2011 కన్నా ముందు ఎవరైతే టీచర్ రిక్రూట్మెంట్ లో భాగంగా ఉన్నారో, ఆల్రెడీ టీచర్స్ గా రిక్రూట్ కావడం జరిగిందో, వాళ్ళకి ఎక్సెప్షన్ ఇవ్వండి, ఎక్సెప్షన్ ఇస్తున్నాం అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు రీసెంట్ గా August 31, 2025 లోపల ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి జడ్జిమెంట్ అంటే ఏంటి, తప్పనిసరిగా టీచర్స్ ఎవరైతే ఉన్నారో 5 years రిక్రూట్ అంటే 5 years రిటైర్ కాబోయేటువంటి టీచర్స్ మినహాయించి మిగతా ఏ పరిధి లోపల పనిచేసేటువంటి టీచర్స్ అయినా కూడా టెట్ ఈస్ కంపల్షన్, టెట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ రిక్రూట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రమోషన్ అని చెప్పేసి ఇచ్చింది. వాస్తవానికంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ RTE 2009 బేస్ చేసుకొని ఇచ్చింది. RTE 2009 లోపల చాలా క్లియర్ కట్ గా 2 అంశాలను ఆ చట్టం పరిగణలోకి తీసుకున్నది. చాలా ఎక్కువ మొత్తం లోపల ఫోకస్ చేస్తా ఉన్నది. ఒకటి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అర్హత, అంటే ఉపాధ్యాయులు ఎంత మంచి ఎలిజిబిలిటీస్ ఉంటే, రెండవది అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మనము ఫోకస్ చేయొచ్చు, ప్రొజెక్ట్ చేయొచ్చు, విద్యార్థులకు న్యాయం చేయొచ్చు అనేది రెండు. కానీ నా ఆబ్జెక్షన్ ఒకటి, ఉపాధ్యాయులు అందరూ పెట్టలేదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ సెకండరీ పెట్టారు తప్ప జూనియర్ లెక్చర్లకు పెట్టలేదు, డిగ్రీ లెక్చర్లో పెట్టలేదు. అందరికంటే తక్కువ జీతం ఉన్నదేమో పాపం ప్రైమరీ ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళది, సెకండరీ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకు చెప్పేవాళ్ళది. అందరికంటే కష్టాలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 1200-1500 రూపాయలు ఇచ్చి 96 లో 2 సంవత్సరాలు ప్రొబేషన్ అని పెట్టి 1200 రూపాయలకు జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. 1200-1500 మొదటి సంవత్సరం 1200-1500. ఇన్ని రకాల టెస్టులు పెట్టి మీరు ఇచ్చే జీతం ఏంది? అదే చాలా తక్కువ. ఎస్జిటి అంటే ఒక జూనియర్ అసిస్టెంట్ కంటే కొంచెం ఎక్కువ, అంతేనా పే స్కేలు? అంతే. ఇన్ని రకాల క్వాలిఫికేషన్ పెట్టి డిఎడ్ చదవాలి, బిఎడ్ చదవాలి, టెట్ లో క్వాలిఫై కావాలి. ఉన్నది జూనియర్ అసిస్టెంట్ కన్నా ఎక్కువ ఉంది. జూనియర్ అసిస్టెంట్ కంటే కొంచెం ఎక్కువ అంట, జూనియర్ అసిస్టెంట్ కంటే కొంచెం ఎక్కువ ఎస్జిటికి. సీనియర్ అసిస్టెంట్ కంటే తక్కువేనా? సీనియర్ అసిస్టెంట్ తో సమానంగా ఉంది. సీనియర్ అసిస్టెంట్ తో సమానం. వాళ్లకు క్వాలిఫికేషన్ డిగ్రీ, ఇన్ని క్వాలిఫికేషన్ లేదు కదా. డిఎడ్ చదవాలి, బిఎడ్ చదవాలి, మళ్ళీ టెట్ క్వాలిఫై కావాలా, ఇన్ని లేవు కదా. మళ్ళా ఎలక్షన్ డ్యూటీ చేయాలా, ఏది చేయాలన్నా సమగ్ర కుటుంబ సర్వే చేయాలన్నా, ఏది చేయాలన్నా ఉపాధ్యాయులే గుర్తుకొస్తారు. జీతాలేమో తక్కువ. అసలు కరప్షన్ అన్నది అవకాశం లేని డిపార్ట్మెంట్. కానీ అంటే నాకు చూస్తే టీచర్ల పరిస్థితి ఇంతకుముందు లేదు. ఏమంటారు, బతకలేక బడిపత్తులు అనేవాళ్ళు. సరే కొంచెం ఇంప్రూవ్ అయింది పరిస్థితి. బట్ నేనేమంటానంటే మిగతా వాళ్ళకి అయినంత రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ పెట్టారు. ఇదేమో టెస్టులేమో ఇన్ని రకాల టెస్టులు పెడుతున్నారు. జూనియర్ లెక్చర్ లేదు, టీచర్ ఫీల్డ్ ఉన్న మిగతా వాళ్ళకు లేదు. జూనియర్ లెక్చర్ లేదు, డిగ్రీ లెక్చర్ లేదు, ఓన్లీ ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఎస్, ఎందుకంటే మేబీ ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తు టీచర్లు తీర్చిదిద్దుతారు కాబట్టి వాళ్ళకి ఇన్ని రకాల స్క్రీనింగ్ ఫిల్టర్స్ అని పెట్టినప్పుడు జీతాలు కూడా అదే స్థాయిలో ఉండాలంటాను నేను. ట్రూ, మీరు చెప్పింది 100% ట్రూ. అండ్ మీరు చెప్పినటువంటి ఒక పాయింట్ నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తా. బికాస్ భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్ ఏమైనా ఉందా అంటే అది సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ ఎగ్జామ్ అని అంటారు అందరు. అవును. కానీ బీయింగ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, బీయింగ్ ఏ టీచర్, ఈ భారతదేశం కాదు ప్రపంచం లోపల అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్ ఏమైనా ఉందంటే అది టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్. ఎందుకంటే ఇంతకు ముందు ఒక ప్యానలిస్ట్ చెప్పినట్టు మీరు పాయింట్అవుట్ చేసింది, నేను వినలేదు, వారు ఏం మాట్లాడారు వినలేదు. కానీ ఇప్పుడు బయాలజీ స్టూడెంట్స్ ఉంటారండి, లేదా బయాలజీ టీచర్స్ ఉన్నారు పాపం. వాళ్ళు ఇంటర్మీడియట్ లోపల బైపీసీ చదువుతారు, డిగ్రీ లోపల బీజెట్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ చదువుతారు, పీజీ లోపల బాటనీ, జువాలజీ ఎట్సెట్రా చేస్తారు. బీఈడీ చేసిన తర్వాత వాళ్ళు టీచర్ డిఎస్సి రాయాలంటే ఫస్ట్ టెట్ పాస్ కావాలి. టెట్ లోపల మ్యాథమెటిక్స్ ఉంటదండి. టెట్ లోపల మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 4 కాంపోనెంట్స్ కలిపి 60 మార్కులకు ఉంటుంది. లెక్కలు రాకనే, ఎస్ఎస్సి వరకు లెక్కలు రాకనే వాళ్ళు ఇంటర్మీడియట్ లోపల బైపీసీ చదువుకుంటారు. లెక్కలు రాని వాళ్ళకు మళ్ళీ లెక్కల లోపల మీరు సిలబస్ పెట్టి వాళ్ళని కంపల్సరీ పాస్ కావాలి అంటే ఎక్కడి నుంచి పాస్ అవుతారు?
సో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి టీచర్ సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఎన్సిటిఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాలం చెల్లినటువంటి గైడ్ లైన్స్ అండి. ఎప్పుడో గతం లోపల ఫ్రేమ్ చేసినటువంటి గైడ్ లైన్స్ ను ఇప్పటి వరకు స్టిల్ ఇంప్లిమెంట్ చేయడం అనేది నాన్ సెన్స్ అండి. ఎందుకంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు బయాలజీ స్కూల్ అసిస్టెంట్ గా రిక్రూట్ అయినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల లోపల తన జీవిత కాలం లోపల మ్యాథమెటిక్స్ టీచ్ చేయలేదు, ఎట్టి పరిస్థితుల లోపల తన జీవిత కాలం లోపల ఫిజికల్ సైన్స్ టీచ్ చేయలేదు. అలాంటి కాంటెక్స్ లోపల మ్యాథమెటిక్స్ సిలబస్ లోపల ఉండడం అనేది మరి ఏం టెస్ట్ చేయడానికో నాకైతే అర్థం కావట్లేదు. అదే విధంగా లాంగ్వేజ్ పండిట్స్ తెలుగు గాని హిందీ గాని వాళ్ళకి సోషల్ స్టడీస్ పెడతారండి. సోషల్ స్టడీస్ అసలు లాంగ్వేజ్ పండిట్స్ కి సోషల్ స్టడీస్ కి ఏమైనా సంబంధం ఉందా? సో ఇలాంటంటే ఇర్రిలవెన్స్ గా ఉండేటువంటి కాంపోనెంట్స్ ను సిలబస్ లో పెట్టి సరే ఇప్పుడు చదువుకునేటువంటి బిఎడ్ ఫ్రెష్ గా పాస్ అయినటువంటి వాళ్ళు టెట్ అనేక సాధక బాధకాలు అనుభవించి పాస్ అవుతారు. పాపం ఇప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు టీచింగ్ ప్రొఫెషన్ లోపల ఉండి ఎక్స్పీరియన్స్ ఉండి ఈ రిటైర్మెంట్ కావడానికి 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో 8 ఏళ్ళలో ఉన్నటువంటి వాళ్ళను ఇప్పుడు కంపల్సరీగా మీరు టెట్ పాస్ కావాలి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి పాస్ అవుతారు? చావరావు గారు సార్ చెప్పండి, ఏంటి ఇప్పుడు దీని విద్యా హక్కు చట్టంలో మార్పులు చేయాలా లేకపోతే సుప్రీంకోర్టులో మళ్ళీ రివ్యూ పిటిషన్ పోతే మళ్ళీ అదే జడ్జిల దగ్గరికి పోతుంది? తీర్పు ఇచ్చిన జడ్జిలే మళ్ళీ ఇక్కడ ఇవాళ ఈ వివాదం సరే అందరూ మాట్లాడారు, చివరి అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ 3 సొల్యూషన్స్ ఉన్నాయి మేము చెప్పేవి, 3 ప్రతిపాదనలు మేము కేంద్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. ఒకటి ఏంటంటే 23 ఆగస్ట్ 2010 ఏదైతే ఎన్సిటి నోటిఫికేషన్ ఇచ్చిందో టెట్ కంపల్సరీ చేస్తూ అంతకంటే ముందే సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు దాకా ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ వచ్చాక గానీ ఆనాడు 36 జీవో గానీ ఇవాళ 51 జీవోతో గానీ టెట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ దోస్ హు ఆర్ అపాయింటెడ్ బిఫోర్ 23 ఆగస్ట్ 2010 ఇది ఆ జీవోలో ఉన్న సారాంశం. అందుకని ఆ క్లాజ్ ఉంది కాబట్టే ఇప్పుడు దాకా 15 ఏళ్ల నుంచి టెట్ గురించి ఆలోచించలేదు ఎవరు. ఇప్పుడు ప్రమోషన్ కావాలంటే టెట్ లాస్ట్ ఇయర్ వివాదం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కొంతమంది పాస్ అవుతూ వచ్చారు, ఇప్పుడు రాసుకున్నారు. 2 years టైంలోనే అందరూ పాస్ కావాలనంటాం అనేది కూడా సాధ్యమేది. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా చేయాల్సినటువంటిది ఏంటంటే ముందు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్స్ కూడా ఇప్పటికే తమిళనాడు అండ్ కేరళ సిద్ధపడ్డారు. అట్లాగే మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా టెట్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో 1 September 2010 1385 ఆఫ్ 2005 కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని మీద రివ్యూ పిటిషన్ వేయాలి. ఇది నెలాఖరు లోపే వేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి ఇమీడియట్ స్టెప్. రెండోది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో సెక్షన్ 23ని అమెండ్ చేయాలి. ఇది ఇక్కడ ఎందుకంటే సెక్షన్ 23లో వాళ్ళు పెట్టింది క్వాలిఫికేషన్ కి సంబంధించి చూసినప్పుడు 2001 కంటే ముందు అన్ట్రైన్ టీచర్స్ కూడా అపాయింట్ అయ్యారు. అట్లాగే డిఎడ్ బిఎడ్ అందరు కూడా ప్రైమరీ టీచర్ గా అపాయింట్ అయ్యారు. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ అన్నప్పుడు ప్రొఫెషనల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిఎడ్. ఇవి లేనటువంటి వాళ్ళు అవి ఎక్వైర్ చేయాలనేటువంటిది 2001 లో ఉన్నటువంటి సెన్స్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చినప్పుడు ఆ వాటితో పాటు క్వాలిఫికేషన్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ తో పాటు టెట్ కూడా పెట్టారు. టెట్ ఇంట్రడ్యూస్ చేసింది 2010 లో. కానీ అంతకంటే ముందు క్వాలిఫైడ్ ఎవరంటే 2001 నుంచి 2010 వరకు ట్రైన్ టీచర్స్ అపాయింట్ అయ్యారు. ఇంకా 2001 కంటే ముందు ఎవరైతే అన్ట్రైన్డ్ ఉన్నారో అన్క్వాలిఫైడ్ వాళ్ళని 5 years టైం ఇచ్చారనేది ఆ సెన్స్. మేము ఎన్సిటి నోటిఫికేషన్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో కానీ మేము అనుకున్న సెన్స్ అది. కానీ అది ఇప్పుడు దాకా అదే కంటిన్యూ అయింది. గవర్నమెంట్ కూడా అదే సెన్స్ తో ట్రూ స్పిరిట్ తో ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు చేయాల్సినటువంటి పని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో సెక్షన్ 23ని అమెండ్ చేసి ఎవరైతే ప్రియర్ టు 23 ఆగస్ట్ 2010 అపాయింట్ అయ్యారో వాళ్ళకి టెట్ ని మినహాయింపిస్తూ ప్రొటెక్షన్ ఇవ్వాలి, జాబ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది చాలా క్లియర్ గా ఎవరైతే రాబోయే 2 ఏళ్లలో టెట్ పాస్ కారు దోస్ హు ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 5 years సర్వీస్ టు రిటైర్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలి. టెట్ పాస్ కావడం 2 ఏళ్లలో పాస్ కాకపోతే వాళ్ళు ఉద్యోగం నుంచి విఆర్ఎస్ తీసుకోవాలా, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏవో తీసుకోవాలని చెప్పారు. ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఇప్పుడు పార్లమెంటు సెక్షన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 23ని అమెండ్ చేస్తే కూడా ప్రొటెక్షన్ లభిస్తుంది. రెండో అంశం. మూడో అంశం కూడా సరే ఇది ఈ రెండు చేయడంతో పాటు
టెట్ సిలబస్ కూడా ఇప్పుడు దాకా అందరూ మాట్లాడారు. టెట్ సిలబస్ చాలా ఇర్రెలవెంట్ గా ఉంది. మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారి నాయకత్వంలో ఆయన సెక్రటరీ అపాయింట్మెంట్ తీసుకుంటే యుఎస్పిసి జాక్టో నుంచి మేము అంతా వెళ్ళి కలిసాము. దాదాపు గంటన్నర సెక్రటరీతో మీటింగ్ అయింది. ఆ తర్వాత చైర్మన్ కలిసాము. May 3, 2024 May 3, 2024 ఆ రోజు స్పష్టంగా మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. టెట్ సిలబస్ లో మార్పులు చేయాలని అంటే ఆ సెక్రటరీ షర్ఫా గారు చెప్పారు, మేము కమిటీని వేస్తున్నాం, రివ్యూ కమిటీని వేస్తున్నాం, మార్పులు చేస్తున్నామని. కానీ సంవత్సరం గడిచిపోయింది, సంవత్సరం అది అవుతుంది, ఇప్పటి వరకు ఆ రివ్యూ జరగలేదు, మార్పులు ఏం జరగలేదు. ఇవాళ ఆమె సెక్రటరీ మారిపోయారు, చైర్మన్ మారిపోయారు. ఇవాళ పంకజ్ గారు చైర్మన్ గా వచ్చారు, పంకజ్ అరోరా గారు. సెక్రటరీ కూడా వేరే మేడం వచ్చారు. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మాకు సిలబస్ లో ఇంతకుముందు ప్రసన్న హరికృష్ణ గారు చెప్పారు, అంతకుముందు మిగిలిన వాళ్ళు కూడా చెప్పారు, లాంగ్వేజ్ టీచరు సోషల్ స్టడీస్ రాయాలా లేదా మ్యాథమెటిక్స్ రాయాలా 60 మార్కులు ఎట్లా సాధ్యమవుతుంది? అట్లా బయాలజికల్ సైన్స్ టీచర్ కూడా మ్యాథమెటిక్స్ కంపల్సరీ 30 మార్క్స్ మ్యాథ్స్ అటెంప్ట్ చేయాలి. ఇవాళ మనందరికి తెలుసు టీచరు అదేది సర్వీస్ వచ్చే టీచర్ ప్రిలిమినరీ నాలెడ్జ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయితే ఫ్రెష్ ఇంటర్మీడియట్ డిఎడ్ అయిపోయి వస్తే వాళ్ళకి కొద్దిగా గొప్ప ఇంకా ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ తో వాడితో నాలెడ్జ్ ఉంటుంది. కానీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి టీచరు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి పెడగాజీ చదవాలి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చదవాలా, లాంగ్వేజ్ 1 రీజనల్ లాంగ్వేజ్ చదవాలా, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ చదవాలా, 30 మార్క్స్ అంత మటుకి సార్ తిప్పలు పడతా చదువుతారు అనుకుందాం. కానీ మ్యాథమెటిక్స్ ఏనాడు జీవితంలో మళ్ళీ మ్యాథమెటిక్స్ జోలికి పోరు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంటే భయం ఉండే బయాలజికల్ తీసుకున్న వాళ్ళు, లేదు మ్యాథమెటిక్స్ అంటే భయం ఉండి, సైన్స్ అంటే భయం ఉండే లాంగ్వేజ్ పండిట్స్ గా వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి సోషల్ స్టడీస్ చెప్ప 60 మార్కులకి, లేదంటే మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ 60 మార్కుల పేపర్ అనేది హారిబుల్. అందుకని ఈరోజు టెట్ పర్సంటేజ్ ఎంత ఉంది? 13%, 14% టెట్ లో పాస్ పర్సంటేజ్. అందులో ఓసీస్ 4-5% మించట్లేదు. అందుకని దీన్ని ఇవాళ టెట్ కి సంబంధించి సిలబస్ చేంజ్ చేయాలి. సిలబస్ రివ్యూతో పాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మార్క్స్ లో పాస్ మార్క్స్ కి సంబంధించి చూసినప్పుడు ఇవాళ సెంట్రల్ టెట్ సీటెట్ కి అయితే 60% మార్క్స్ 150 అవుట్ ఆఫ్ 150 60% రావాలి. అట్లాగే ఓసీస్ కి, ఓబీసీస్ కి అయితే 55% రావాలి, ఎస్సీ ఎస్టీస్ కి అయితే 50% రావాలి. ఇది సీటెట్ కి. మరి స్టేట్ లోకి వచ్చేటప్పటికి 60% జనరల్, 50% ఓబీసీస్, 40% ఎస్సీ ఎస్టీస్. ఇక్కడ కూడా ఈ ఇంత వేరియేషన్ ఉండటం కూడా కరెక్ట్ కాదు. అందుకని మేము ప్రపోజ్ చేసింది ఏంటంటే లాస్ట్ టైం అప్పుడు ప్రపోజ్ చేసాం, మళ్ళీ ఇప్పుడు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ గారిని ప్రైమ్ మినిస్టర్ గారికి, అట్లాగే సంజయ్ కుమార్ ఎడ్యుకేషన్ సెక్రటరీని కలిసి, అట్లా ఎన్సిటి చైర్మన్ అండ్ సెక్రటరీని కూడా కలిసేదానికి ప్లాన్ చేస్తా ఉన్నాం విత్ ఇన్ 1 వీక్. దీంట్లో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మార్క్స్ తగ్గించాలి. ఎందుకంటే 50% ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కానీ ఇంకెక్కడైనా కానీ 50% మార్క్స్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంది జూనియర్ లెక్చర్ కి. కానీ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రం 60% అనేది చాలా హారిబుల్. కాబట్టి 50% జనరల్ జనరల్ వాళ్ళకి 50% చేయాలని, 40% ఓబీసీస్, 35% ఎస్సీస్ కి ఇవ్వాలనేటువంటిది. ఎందుకంటే 35% పాస్ మార్క్స్ కాబట్టి 35 నుంచి 50 వరకు ఈ రేంజ్ లోనే ఈ 3 కేటగిరీస్ కి ఉండాలనేటువంటిది మేము స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా, అట్లాగే టీఎస్యూటీఎఫ్ గా కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఆ రకంగా మేము రిప్రజెంట్ చేసి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ రిప్రజెంట్ చేసాం, అప్పుడు కాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఇది ఎసెన్షియల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ 3 ప్రపోజల్స్ మేము గవర్నమెంట్ ముందు, సెంట్రల్ గవర్నమెంట్ ముందు పెడతా ఉన్నాం. అట్లాగే ఇప్పటికే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ సెక్రటరీ గారిని కలిసాం, సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం. వాళ్ళకి చెప్పాం టెట్ లో మీరు కూడా ఇంటర్వ్యూన్ కాండి, రివ్యూ పిటిషన్ వేయండి సుప్రీంకోర్టులో అని. కానీ మన వాళ్ళు అంత తేలిగ్గా అవడానికి, అంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సీఎం గారిని కలవడానికి మాకు అవకాశం లేదు. కానీ ఎడ్యుకేషన్ సెక్రటరీ అంతగా స్పీడ్ గా రియాక్ట్ అవుతారని అనుకోండి. ఎందుకంటే ఈ కేసులో మేము పార్టీ కాదు, రెస్పాండెంట్ కాదు, పిటిషనర్ కాదు, మేమెందుకు ఇన్వాల్వ్ కావాలంటే, మరి పిటిషనర్ కానప్పుడు, రెస్పాండెంట్ కానప్పుడు ఇప్పుడు ప్రమోషన్స్ ఇవ్వడానికి మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండొచ్చు కదా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అన్ని జడ్జిమెంట్స్ కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు పిటిషనర్ రెస్పాండెంట్ కాదు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా లేదుగా ఇప్పుడు పిటిషనర్స్ లో. పిటిషనర్ రెస్పాండెంట్ ఎందుకు అంటే తెలంగాణ గవర్నమెంట్ సంబంధం లేకుండానే వచ్చింది జడ్జిమెంట్, అంతేనా? జడ్జిమెంట్ లో అంటే బాంబే మద్రాస్, మన బాంబే అండ్ మద్రాస్ కు సంబంధించినటువంటి హైకోర్టు జడ్జిమెంట్స్ మీద రివ్యూ పిటిషన్స్, సివిల్ అపీల్స్. కాబట్టి మన స్టేట్ లేదు అనేటువంటిది వాళ్ళు చెప్పారు, కానీ అది కరెక్ట్ కాదు కదా. ఇవాళ కేరళ వాళ్ళకి సంబంధం లేకపోయినా కేరళ ఇంప్లీడ్ అవుతుంది వాళ్ళ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టీచర్స్. అందుకని ఇక్కడ కూడా టీచర్సే కాదు, నాట్ ఓన్లీ టీచర్స్, ఇవాళ మొత్తం అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎంతమంది టీచర్స్ మీరు టర్మినేట్ చేస్తారు? టెట్ క్వాలిఫై కాలేదు, చాలా ఆందోళనకర అంశం. థ్యాంక్ యూ. తెలంగాణలో 40,000 మంది టీచర్స్ ఇవాళ టెట్ క్వాలిఫికేషన్ ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో రెండో ప్రాబ్లం ఉంది. టెట్ క్వాలిఫై కావాలంటే, పేపర్ 1 క్వాలిఫై కావాలంటే ఎస్జిటి టీచరు డిఎడ్ కంపల్సరీ చదివి ఉండాలి. కానీ మన దగ్గర 2008 డిఎస్సి వరకు ఇంటర్ డిఎడ్ తో పాటు డిగ్రీ బిఎడ్ వాళ్ళు కూడా టీచర్స్ గా రిక్రూట్ అయ్యారు. ఇప్పుడు డిగ్రీ బిఎడ్ తో రిక్రూట్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు పేపర్ 1 రాయడానికి వీల్లేదు. వాళ్ళు పేపర్ 1 రాయాలంటే 6 months బ్రిడ్జ్ కోర్సు చదివి ఉండాలి, డిఎడ్ స్పెషల్ కోర్స్ చదవాలి. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ మన దగ్గర డిస్టెన్స్ మోడ్ లో గానీ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ లో ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ డిస్టెన్స్ మోడ్ లో ట్రైనింగ్ పెట్టి 6 నెలలు ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డిఎడ్ కి ఎలిజిబిలిటీ చేసి పేపర్ 1 రాయించాలి. పేపర్ 1 రాస్తేనే వాళ్ళు పేపర్ 1 పాస్ అయితేనే డిఎడ్ ఆ షార్ట్ హ్యాండ్ కోర్స్ పాస్ అయితేనే పేపర్ 1 రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ప్రసన్న కృష్ణ గారు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పండి. భరత్ గారు, ఇక్కడ 2 అంశాలు. అందుకని చావరవి గారు చాలా ఒక 2 అంశాలకు దారి తీసారు, ఒక 2 చాలా మంచి విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలకు. నంబర్ 1 ఏంటి అంటే, ఇప్పుడు టెట్ కంపల్షన్ అనేటువంటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ధర్మిల గత టెట్ యొక్క అనుభవం కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు 2012 నుంచి 2025 వరకు చాలా టెట్స్ ను ఈ రాష్ట్రం కండక్ట్ చేసింది. వాస్తవానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రతి సంవత్సరానికి 2 సార్లు టెట్ ను కండక్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాయి. కానీ మన రాష్ట్రం లోపల 2-3 ఏళ్లకు కూడా ఒక్కొక్కసారి టెట్ కూడా కండక్ట్ చేయనటువంటి పరిస్థితి ఒకటి. రెండో వైపున ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్ గా అంటే 20 సంవత్సరాలు డిఎడ్ వాళ్ళైతే 21, 22, 23, 24 సంవత్సరాలకు సంబంధించినటువంటి బిఎడ్ పాస్ అయిన వాళ్ళు యంగ్ గా ఉంటారు, ఫైర్ తో ఉంటారు. కాబట్టి వాళ్ళు టెట్ లోపల ఏ సబ్జెక్ట్ అయినా చదవగలుగుతారు, రాయగలుగుతారు, పాస్ కాగలుగుతారు. మరి 20-25 సంవత్సరాల వయసుండి అన్ని శక్తియుక్తులుండి చదివి రాయగలిగేటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ పాస్ పర్సెంటేజ్ చూస్తే 19%, 25%, 28%, గరిష్టంగా 33% దాటలేదు. అంటే 100 మంది రాస్తే యంగ్ ఫైర్ బ్రాండెడ్ 100 మంది రాస్తే 33% పాస్ కానటువంటి పరిస్థితి ఉన్నటువంటి ధర్మిల మరి 10 ఏళ్ళు పాపం 15 ఏళ్ళు 20 ఏళ్ళు టీచింగ్ ప్రొఫెషన్ లోపల ఉండి ఇప్పుడు మీరు టెట్ పాస్ కాండి, మీరు టెట్ పాస్ అవుతూనే మేము ప్రమోషన్ ఇస్తాం, మీరు టెట్ పాస్ అయితేనే మీకు అన్ని రకాల ఉద్యోగంలో ఉండాలంటే టెట్ పాస్ కావాలా, ఉద్యోగంలో కావాలని కదా. ఎస్, మరి పాస్ డెఫినెట్ గా చాలా ఆందోళన అయితే ఉంది. థ్యాంక్ యూ. రైట్, తొందరగా కన్క్లూడ్ చేయండి. చాలా ఇంపార్టెంట్. రెండోది భరత్ గారు, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు రవి గారు చెప్పారు తప్పనిసరి గవర్నమెంట్ షుడ్ ఇంప్లీడ్ ఇట్స్. ఎందుకు ఇంప్లీడ్ కావాలి అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక డిస్కషన్ చేసాం. చాలా మంది ఉద్యోగులు ప్రభుత్వానికి సంబంధించి రిటైర్ అవుతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది? ఆర్టీ 23 ఆఫ్ సెక్షన్ 1 లో దాన్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో అసలు ఎన్ని వేల మంది, ఇప్పుడు 1,07,000 మంది టీచర్స్ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఒకవేళ టెట్ పాస్ కాకపోతే వాళ్ళకు రిజైన్ చేపియండి, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి దానివల్ల ఇప్పటికే ఈ రాష్ట్రంలో రిటైర్ అయిన వాళ్ళకు ఎట్లాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. మరి వీళ్ళందరినీ రిజైన్ చేయించి ఎట్లా బెనిఫిట్స్ ఇస్తారు? అటువంటి సందర్భం లోపల తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఇంప్లీడ్ కావాలి. వీళ్ళ సమస్య ఏదైతే ఉందో అంటే విద్యార్హత ఎంత ముఖ్యమో విద్యా ప్రమాణాలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ ఉన్న ఆల్టర్నేటివ్స్ గా మనం చూడాలి. అంటే కంపల్షన్ కాకుండా ఆల్టర్నేటివ్స్ కూడా పరిగణ లోపలికి తీసుకొని ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి వాటిని స్ట్రెంథెన్ చేసేటువంటి విధంగా కొన్ని రకాల యాక్టివిటీస్ కనుక తీసుకుంటే ఇందులో భరత్ గారు 2010 తర్వాత టెట్ పెట్టినామని చెప్తున్నాం కానీ
2014 నుంచి మొన్నటి వరకు గత సంవత్సరం టెట్ లో ఇన్ సర్వీస్ వాళ్లకు రాసే అవకాశం ఇవ్వలే, అందులో ఓకే పరీక్ష రాసే అవకాశం ఇవ్వలే మాకు. అవును ఇవాళేమో ఎగ్జామ్టెడ్ అని జీవోలో స్పష్టంగా ఇచ్చారు సార్. ఎగ్జామ్టెడ్ దోస్ హు ఆర్ అపాయింటెడ్ ప్రియర్ టు 23rd August. అందుకని ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఒకటి 18 to 44 years ఏజ్ లిమిట్ పెట్టారు. 44 years లోపు వాళ్ళు మాత్రమే టెట్ రాయాలి, తర్వాత వాళ్ళు రాయొద్దన్నారు. ఎస్. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసలు టెట్ రాయడానికి ఎలిజిబిలిటీ లేనప్పుడు 44 years దాటిన వాళ్ళు ఇంతకాలం అవకాశం లేనప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాల్లో మీరు తెచ్చుకోండి అంటే కేవలం అది ముంబై, మద్రాసు వాటి దృష్ట్యా అక్కడ హైకోర్టు లేకపోతే అక్కడ పరిస్థితుల దృష్ట్యా ఇచ్చినట్టుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఆందోళన కలిగించేది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 ప్రభుత్వాలు కూడా ఇమ్మీడియట్గా కేసులో ఇంప్లీడ్ అయి రివ్యూ పిటిషన్ నార్మల్గా చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఈ కేసులో ఉన్న మెరిట్ దృష్ట్యా ఖచ్చితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల్ని ప్రత్యేకంగా మినహాయింపు కోరుతూ చేయాలి. ప్లస్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి విద్యా హక్కు చట్టంలో ఈ మేరకు అమెండ్మెంట్ చేయాలని చెప్పాలి. విద్యా హక్కు చట్టంలో చాలా ఇంప్లిమెంట్ కావట్లేదు. ప్రైవేట్ స్కూల్స్ 25% ఉచిత విద్య అంటారు. ఏ ప్రైవేట్ స్కూల్ ఇస్తుంది 25% ఉచిత విద్య? ఏది ఇవ్వట్లే. అసలు అది ఇంప్లిమెంట్ కావట్లే. చట్టం చేశారు, ఇంప్లిమెంట్ చేయట్లే. ఏ ప్రైవేట్ స్కూల్ ఇస్తుంది చెప్పండి? ఏ ప్రైవేట్ స్కూల్ కూడా 20% ఇవ్వట్లేదు. సో ఖచ్చితంగా ఇది ఆందోళనకరం. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లీడ్ కావాలి, జోక్యం చేసుకోవాలి. ఉపాధ్యాయులు ఎవరైతే మనోవేదన చాలా మంది గురవుతున్నారో వాళ్ళందరినీ కూడా సాంత్వన కలిగించే నిర్ణయం ఉండాలి. థ్యాంక్ యూ సదానంద్ గారు, హనుమంతరావు గారు, చావారవి గారు, శ్రీపాల్ రెడ్డి గారు, ప్రసన్న రికృష్ణ గారు. సో స్పందన క్లియర్గా ఒకటి మనం ఈ చర్చ తీసుకుంది ఏంటంటే ఇది రెట్రాస్పెక్టివ్ జడ్జిమెంటు. 2009కి ముందు ఆల్రెడీ రిక్రూట్ అయిన వాళ్ళు వచ్చి మళ్ళీ చదివి ఇప్పుడు మళ్ళీ పాస్ కావాలంటే చాలా అన్యాయమైన విషయం. అండ్ మొన్నటి వరకు టెట్ రాసేందుకు ఎలిజిబిలిటీ కూడా లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల లోపల మీరు పాస్ కాకపోతే మీరు సస్పెండ్, మీ ఉద్యోగాలు పోతాయంటే అది కరెక్ట్ కాదు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు DNA లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్